నిజామాబాద్ రైతుల 4 దశాబ్దాల కళ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఆవిష్కృతమైంది. ఇందూరు కేంద్రంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంఛనంగా పసుపు బోర్డు జాతీయ కార్యాలయం ప్రారంభించారు. సుపరిపాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయన్న అమిత్ షా వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మావోయిస్టులతో చర్చల ఊసేలేదని పునరుద్ఘాటించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యకలాపాల నిర్వహణకు ముందడుగు పడింది. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ పసుపు బోర్డు లోగోను అమిత్ షా ఆవిష్కరించారు. పసుపు పంట ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల, సీతక్క, పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు. పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోదీ నెరవేర్చారన్న అమిత్ షా పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించిన అమిత్ షా పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారని గుర్తు చేశారు. हल्दी की औषधीय विशेषताओं को हल्दी बोर्ड देश भर में, दुनिया भर में प्रस्थापित करेगा. निजामाबाद हल्दी के व्यापार का वैश्विक केंद्र बनेगा. एफपीओ को ताकत मिलेगी, किसानों को ताकत मिलेगी. और इसके साथ भारत सरकार ने 2 कोऑपरेटिव बनाए हैं, भारत एक्सपोर्ट कोऑपरेटिव लिमिटेड और भारत ऑर्गेनिक. ये दोनों का ब्रांच यहां पर हम निजामाबाद में खोलने का भी निर्णय कर चुके हैं. और भाइयों बहनों, इसका पैकेजिंग, मार्केटिंग और एक्सपोर्ट तीनों के लिए हम बहुत जल्दी एक पूरी व्यवस्था बनाएंगे. తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అవినీతి మాత్రం పోలేదని అమిత్ షా ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు ధరణి పోర్టల్, కాళేశ్వరం సహా అనేక అంశాల్లో అవినీతికి పాల్పడిందన్న అమిత్ షా కాంగ్రెస్ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిందని ధ్వజమెత్తారు. यहाँ टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा. अरे जोर से बोलो, किया है नहीं किया? ये सारा करप्शन किया था ना. अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? ये तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया. कोई फर्क नहीं पड़ा है. टीआरएस को निकाला, बीआरएस को निकाला और उनके भी भ्रष्टाचार ज्यादा करने वाले भ्रष्टाचार में उनके बाप जैसी कांग्रेस पार्टी आ गई. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని నక్సలైట్ల అడ్డాగా మార్చేందుకు కాదని విమర్శించారు. 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న ఆయన వారితో చర్చల ఊసేలేదని తేల్చి చెప్పారు. వారు హత్యాకాండ ఆపేసి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. मोदी जी ने इस देश को सुरक्षित किया. 4 दशक से नक्सलवादी इस देश का आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया. ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो. मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है उनसे कोई बातचीत नहीं होगी. और मैं आज तेलंगाना की धरती पर से कहकर जाता हूं, एक कांग्रेस पार्टी, मुझे तो डर है कि देश भर से भागे हुए नक्सलियों को यहां पर पनाह न दे, तेलंगाना में पनाह न दे. मगर आप चिंता मत करना, केंद्र में नरेंद्र मोदी सरकार है, नरेंद्र मोदी सरकार. రైతుల హితం కోసం మోదీ సర్కారు పనిచేస్తోందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్, రాయితీపై ఎరువుల సరఫరా, ఎకరాకు 6,000 పెట్టుబడి సాయంతో అన్నదాతల సంక్షేమం కోసం పనిచేస్తోందని వివరించారు. పసుపు మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో అనేక రాష్ట్రాలలో కూడా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ రైతుల మీద, నిజామాబాద్ రైతులు ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారని మనం చేస్తా ఉన్నాం.
ఈరోజు ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. తెలంగాణలో రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టి నరేంద్ర మోడీ గారే ఫౌండేషన్ వేసి నరేంద్ర మోడీ గారే ఆ ఫెర్టిలైజర్ పరిశ్రమకు ప్రారంభోత్సవం చేసి తెలంగాణ రైతులకు ఆ యొక్క రామగుండం ఎరువుల పరిశ్రమను అంకితం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రైతుల అవసరాన్ని గుర్తించి పసుపు బోర్డు మంజూరు చేసిన కేంద్రానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ప్రయోజనం కలిగించే వాటిని మంజూరు చేయడంలో కేంద్రం ముందుండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారాన్ని కోరుకుంటున్నామని తుమ్మల పేర్కొన్నారు. అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అంతకుముందు నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తాలో దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అమిత్ షా పర్యటనతో కమలం శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.